మొన్న కూడా మాట్లాడిన తర్వాత నేను నిన్న మా ఒక ఛానల్లో చెప్పినా కూడా నా తెలంగాణ సోదరులకు అందరికీ నేను చెప్తున్నాను, నేను మాత్రం అట్లాంటి ఉద్దేశంతో ఇక 2000 వస్తుంది లేకుంటే ఇది మందు తాగుతారు అట్లా ఉద్దేశంతో లేదు. మన కల్చర్గా ఇట్లా మాట్లాడతారు కాబట్టి చెప్పిన. అయినా దానివల్ల మా తెలంగాణ సోదరులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే నేను వర్డ్స్ బ్యాక్ తీసుకుంటా. సైమల్టేనియస్లీ సేమ్ టైం మీరు క్షమాపణ చెప్తున్నారా ఇప్పుడు? మీరు సారీ అడుగుతున్నారా? సమాప్న కాదు, నో సమాప్న సార్. ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్. సబ్జెక్టు ఎవరు కూడా ఒక సో కాల్డ్ ఉద్యమకారులు గుజరాతీ మొత్తం దేశంలో చెప్పిన ఆయన కూడా మాట బ్యాక్ తీసుకుంటానే నేను నా మాట తప్పకుండా ఎవరికైనా హార్ట్ అయితే నేను అట్లాంటి ఉద్దేశంతో చెప్పలేను. నేను బరాబర్ దాని మీద క్షమాపణ చెప్పేది లేదు, విత్డ్రా చేస్తున్నా. ఐఎమ్ విత్డ్రాయింగ్ మై వర్డ్. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ ఆల్సో కోఆపరేటింగ్, నేను కూడా గుజరాతీ సంఘంలో ఒకటిద్దరు గురించి మేము మొత్తం గుజరాతీ సంఘంకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మోండా మార్కెట్ కి సంబంధించిన ఉద్యమమే బీజం కాదు. అంతకంటే ముందు కొన్ని ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ ట్రిగర్ అయింది, ఇంకా ఒక స్పీడ్ పెరిగింది ఉద్యమానికి సంబంధించి. ఆ తర్వాత మీరు ఈ వ్యాఖ్యలు ఏవైతే చేశారు ఇప్పుడు విత్డ్రా చేసుకుంటారంటున్నారో ఇది మరింతగా రెట్టింపైంది. మీ మాటల నుంచి మరొక ఉద్యమం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మరి దాన్ని విత్డ్రా చేసుకుంటారా, తప్పును ఒప్పుకుంటున్నారా, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్తున్నారా? సమాప్తం చెప్తలేదన్నా. నేను అట్లాంటి ఇప్పుడు కూడా మళ్ళా చెప్తున్నా, నేను అట్లాంటి ఉద్దేశంతో ఎవరికైనా చిన్న చూపు చూపెట్టాలి లేకుంటే ఒక తెలంగాణ, నేను కూడా పుట్టింది పెరిగింది తెలంగాణని, అది నేను తెలంగాణ గురించి ఏమైనా తప్పు మాట్లాడితే నాకు కూడా వర్డ్ వినిపిస్తా. నేను మీరు ఏమన్నారో మీకే చూపిస్తాను, మీరు ఏం చెప్తారో చెప్పండి ఒకసారి ప్లే చేయండి. లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడి పొద్దున 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్ళకు 1000 రూపాయలు సంపాదించేది. రైట్, జిగ్నేష్ గారు ఏం చెప్తారు? ఈ మాటలు ఏం చెప్తారు? నేనేమంటున్నా అంటే, నేను అట్లాంటి ఉద్దేశంతో రాత్రి మనం మేల్కుంటాము, దావత్లు చేసుకుంటాము, పొద్దువల్ల పనికి పోము, సరే ఇలా పోకుంటే రేపు చూద్దామన్నట్టు అట్లా దానివల్ల కూడా నేనేమంటున్నా, నా ఉద్దేశం అట్లాంటి లేదు. అయినా కూడా తెలంగాణ ప్రజలకు అట్లాంటి ఫీల్ అయిందంటే నేను ఐఎమ్ టేకింగ్ మై వర్డ్ బ్యాక్ ఓన్లీ డ్యూ టు మా అన్నదమ్ములం. ఎందుకంటే అది నాకు కూడా వర్తిస్తుంది.